నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మిగిలినటువంటి అంశాలను చూస్తున్నాం కదా అయితే ఈ రోజు వరంగల్ లోక్సభ స్థానాన్ని తీసుకుందాం అక్కడ ఉండేటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఏమిటి ఏ నియోజకవర్గాలు అందులో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వరంగల్ లోక్సభ పాత వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గం ఇక్కడ కూడా అన్నింటిలాగానే 7 అసెంబ్లీ స్థానాలు ఈ లోక్సభ కిందకు వస్తాయి 15,37,000 ఓట్లు ఉన్నాయి 15,37,000 ఓట్లు ఉన్నాయి ఎప్పుడు కూడా దాపుగా పోలింగ్ పర్సంటేజ్ ఇదంతా కూడా కొంత వరంగల్లో ఎక్కువ జరుగుతుంది ఎక్కువ శాతం వరంగల్ అదేవిధంగా రూరల్ ఇటు పట్టణ ప్రాంతం ఉంది వరంగల్ లాంటి కార్పొరేషన్ ఉన్నది గ్రామీణ ప్రాంతాలు సరాసరిగా ఉండనే ఉన్నాయి సో ఈ నియోజకవర్గాల్లో ఏవే వస్తాయంటే వరంగల్ అనేటువంటిది లోక్సభ నియోజకవర్గము ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది ఈ లోక్సభ నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ ఉండేటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా 2 ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడినటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో స్టేషన్ గన్పూర్ ఒకటి పాలకుర్తి పరకాల వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట భూపాలపల్లి జనగాం జిల్లా హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొత్తం కలిపితే పాత వరంగల్ జిల్లా ఒకటే పాత వరంగల్ జిల్లా ఇప్పుడు ఈ 4 జిల్లాల కింద ఉన్నది స్టేషన్ గన్పూర్ నుంచి కడియం సేరి హాట్ టాపిక్గా ఉన్నారు కడియం సేరి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి 94 నుంచి దాదాపుగా 2004 దాకా మంత్రిగా కూడా పనిచేశారు స్టేషన్ గన్పూర్ నుంచే గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎంపీగా గెలిచారు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో మొన్న ఎమ్మెల్యేగా గెలిచి స్టేషన్ గన్పూర్ నుంచి ఇప్పుడు పార్టీ మారిపోయారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు పాలకుర్తి మా సొంతూరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఇక్కడ పాలకుర్తికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెసే ఉన్నారు వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట కేఆర్ నాగరాజు పోలీస్ ఆఫీసర్ మాజీ కమిషనర్గా పనిచేశారు నిజామాబాద్కి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గెలిచారు భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు గతంలో టీడీపీలో పనిచేశారు 2014లో బీజేపీ నుంచి పోటీ చేశారు తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గండ్ర సత్యనారాయణరావు మొత్తానికి 7 నియోజకవర్గాల్లో ఒక స్టేషన్ గన్పూర్ తప్ప మిగిలిన 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో నుంచి గెలిచినటువంటి కడియం సేరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సహజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేటువంటిది ఎమ్మెల్యే రిజల్ట్స్ని బట్టి అసెంబ్లీ రిజల్ట్స్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఆ ఫలితాలు చెప్పేటువంటి అంశము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు వరంగల్ అంటే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేది అనేటువంటి మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అది పూర్తిగా కంచుకోట కాదు ఇప్పుడు ముంచిన కోట అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు గతంలో ఇక్కడ అంతకుముందు వేరు 52లో పెండ్యాల రాఘవరావు వీళ్ళంతా పోటీ చేశారు 84లో ఒకసారి కమాలుద్దీన్ అహ్మద్ ఒకసారి గెలిచారు కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆ తర్వాత సురేందర్ రెడ్డి రామసాయం సురేందర్ రెడ్డి 2 సార్లు అజ్మీరా చందూలాల్ ములుగు నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రిగా వ్యవహరించారు అంతకుముందు తెలుగుదేశంలో ఉండేది బోడకుంటి వెంకటేశ్వర్లు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు జెడ్పీ చైర్మన్ చేశాడు ఆయన కూడా ఒకసారి ప్రాతినిధ్యం వహించారు 2004లో ధరావత్ రవీంద్రనాయక్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గెలిచారు అది జనరల్ సీట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ 2008 ఉప ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అప్పుడున్నటువంటి రవీంద్ర నాయక్ రాజీనామా చేస్తే గెలిచినటువంటిది ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం 2-3 నెలలకు 6 నెలలకు గెలిచారంతే తర్వాత 2009లో సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా గెలిచింది 2004లో 2014లో కడియం సేరి గెలిచారు ఆ తర్వాత రాజీనామా చేయించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి అక్కడ నుంచి పస్నూరు దయాకర్కు టికెట్ ఇస్తే పస్నూరు దయాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఇప్పుడు పస్నూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు పస్నూరు దయాకర్ టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరూరు రమేష్ కూడా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అంతకుముందు పీఆర్పీ నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసినటువంటి ఆరూరు రమేష్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య కూడా వాళ్ళ
మొదటిసారి పోటీ చేస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి. అంతకుముందు కూడా ప్రయత్నం చేసినా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కడియం కావ్య కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జంప్ చేసి ఇప్పుడు పసునూరు దయాకర్కు టికెట్ ఇస్తారనుకుంటే ఆయనకి ఇవ్వకుండా కడియం కావ్యకే టికెట్ వచ్చింది. ఏ కడియం కావ్యకు టికెట్ ఇచ్చారని పసునూరు దయాకర్ అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారో రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అదే పసునూరు దయాకర్ ఇవాళ కడియం కావ్య కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి. సో రాజకీయాల్లో ఇవన్నీ భిన్నమైనటువంటి ఉంటాయి. 2019లో పసునూరు దయాకర్కు 6,12,000 వచ్చినాయి. దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే 2,62,000, బీజేపీ నుంచి చిందసామమూర్తి 83,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 7%, 8% ఓట్లు అనుకోండి. 2015 ఉప ఎన్నికల్లో పసునూరు దయాకర్కు 6,15,000 ఓట్లు వచ్చినాయి. సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 1,56,000, బీజేపీ నుంచి దేవయ్య పగడిపాటి ఎన్ఆర్ఐ ఆయన పోటీ చేస్తే 1,29,000 ఓట్లు వచ్చినాయి. 2015 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటిది ఇది. 2014లో కడియం చేరి 6,61,000. ఎవరు గెలిచినా 3 ఎన్నికల్లో 6 లక్షల పైచిలు కోట్లతోటే. సిరిసిల్ల రాజయ్య 2014లో ఓడిపోయినప్పుడు 2,69,000. బీజేపీ నుంచి రామగల్ల పరమేశ్వరు 1,87,000 వచ్చినాయి. అప్పుడు 2009లో సిరిసిల్ల రాజయ్య 3,96,000, రామగల్ల పరమేశ్వరు బీజేపీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు రామగల్ల పరమేశ్వరు 2,71,000. అంతకుముందు దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య అంతకుముందు టీడీపీ నుంచి పోటీ చేశాడు 1,35,000. అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. డాక్టర్ రాజమౌళి జనగం 1,08,000 వచ్చినాయి. 2004లో రవీంద్ర నాయక్ టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 4,27,000. టీడీపీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లకు 4,08,000 వచ్చినాయి. అంతకుముందు బోడకుంటి వెంకటేశ్వర్లు సిట్టింగ్ కల్పనాదేవి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. అంటే వరంగల్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్దండులు వీళ్ళంతా ఉంటారు. సో ఈ నియోజకవర్గాలకు సంబంధించింది కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. అంతకుముందు ఇదంతా కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఉంటుండే. మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండేది ఈ 7 నియోజకవర్గాల్లో. ఒకసారిగా కాంగ్రెస్లోకి మారిపోయింది. ఇప్పుడు పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో 2024కు సంబంధించి ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చూడాలి. ఇప్పుడున్నటువంటి దాంట్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కడియం సిఆర్ఈ టీఆర్ఎస్ పార్టీలో తన కూతురు కడియం కావ్యకు టికెట్ తెచ్చుకొని రాత్రికి రాత్రి పార్టీ మారి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోగలిగారు. ఇది కడియం కావ్య. ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అంతకుముందు వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఆరూరు రమేష్ వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి అక్కడి నుంచి ఆయన బీజేపీలోకి వస్తుంటే కూడా అనేకమైనటువంటి డ్రామాలు జరిగినాయి. కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అయినా సరే ఆయన రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోయారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటిదాకా ఎవరు అభ్యర్థి అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు ఎవరు రావాలనేటువంటిది కొత్త వాళ్ళకి ఇవ్వాలా, పాత వాళ్ళకి ఇవ్వాలా, పెద్ద సుదర్శన్ రెడ్డి భార్య ఎస్సీ సామాజిక వర్గం ఆమెకి ఇస్తారా, పాతోళ్ళ కొత్తోళ్ళ అనేటువంటిది అనేకమైన ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. బలమైనటువంటి అభ్యర్థి ఎక్కడైతే వరుసగా గెలుచుకుంటూ వచ్చిందో 2004లో పొత్తులో గెలిచింది. ఆ తర్వాత వీళ్ళు గెలిచారు. పసునూరు దయాకర్ గెలిచాడు, కడియం శ్రీహరి గెలిచాడు, పసునూరు దయాకర్ రెండోసారి గెలిచాడు. ఈ స్థానం నుంచే గెలిచినటువంటి దగ్గర అభ్యర్థి దొరకలేదు. అభ్యర్థికి సంబంధించినటువంటి వెతుకులాటలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి అంశం పైన ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది. పాత వాళ్ళకి ఇవ్వాలా, కొత్త వాళ్ళకి ఇవ్వాలా? ఇప్పటికైనా సరే కడియం శ్రీహరి టీడీపీ నుంచి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని ఆయనను ఉప ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్సీ చేశారు, ఎంపీ చేశారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి చేశారు, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి కొత్త వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఒకటి వస్తుంది. కానీ పాత వాళ్ళు ఓడిపోయే సందర్భంలో మాకు ఇచ్చి ఓడిపోయామనేటువంటి ఒక ఓటమిని మూట కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీకి. అభ్యర్థులు కరువు అంటే ఎవరో ఒకరు ఇస్తారు, కానీ బలమైనటువంటి అభ్యర్థి లేనటువంటి పరిస్థితి. ఏ వరంగల్లోనైతే టీఆర్ఎస్ పెట్టని కోట అనుకున్నారో ఇవాళ ఆ కోట లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి.
ఇవాళ తాటికొండ రాజయ్య కూడా వెళ్ళిపోయారు. స్టేషన్ గన్పూర్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా వెళ్ళిపోయారు. సో ఎవరు ఉండాలి ఇప్పుడు, ఎవరు రావాలి? బలమైనటువంటి 7 నియోజకవర్గాల్లో తెలిసినటువంటి అభ్యర్థి, ఆ వరంగల్ రాజకీయ ముఖ చిత్రం పైన కొంత పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టాల్సినటువంటి పరిస్థితిలో, ఎవరిని పెట్టాలనేటువంటి స్థితిలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక ఇప్పుడున్నటువంటి దాంట్లో కొంత పాత తెలంగాణ వాదం అనుకోండి, ఇప్పటికే మొన్న ఎన్నికల్లో ఒక కసి తీర్చేసుకున్నాం కదా, అయిపోయింది, ఇక టీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా కసి తీర్చుకోవాల్సినటువంటి అవసరం లేదనుకున్నారు. కానీ ఎందుకు వరంగల్లో బీఆర్ఎస్ కోటేయాలనేటువంటి అంశం పైన బీఆర్ఎస్ ఇతమితంగా చెప్పలేనటువంటి పరిస్థితి, అభ్యర్థి ఎవరో కూడా తెచ్చుకునే స్థితిలో ఉంది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఆ పార్టీ పరిస్థితులు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడియం శ్రీహరి కూతురుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కడియం శ్రీహరి పేరు మాత్రమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. డాక్టర్ కావ్య ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ఏంటంటే వైఫ్ ఆఫ్ నజీరుల్లా, డాక్టర్ నజీరుల్లా అనేటువంటి ఆంధ్ర అని అంటున్నారు, నాకు తెలియదు నిజమో అబద్ధమో. ఆంధ్ర అనేటువంటిది ఎంక్వైరీ చేయలేదు, అవసరం కూడా లేదనేటువంటి ఉద్దేశంతో నజీరుల్లాను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహంలో కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమె మతం మారి ఆమె ముస్లిం సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటిది. అయితే ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి చేసుకున్నారంటే ఆమె తన ఎస్సీ కులాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మతం మారినటువంటి వాళ్ళు ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళు క్రిస్టియన్స్కో లేదంటే ముస్లిమ్స్కో మతం మారితే తమ సొంత కులాన్ని వదులుకోవాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ పైన పెద్ద కొట్లాట జరిగేటువంటి అవకాశం ఉన్నది. తను ఎస్సీయా కాదా? ఇప్పటికే కడియం శ్రీహరి కులం మీదనే అనేకమైనటువంటి కొట్లాట్లు ఉన్నాయి. ఆయన మాదిగ సామాజిక వర్గం కాదనేది మొదటి నుంచి చర్చ జరుగుతున్నది. ఆయనకు సంబంధం లేనటువంటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు నజీరుల్లాను పెళ్లి చేసుకున్నటువంటి కావ్య హిందూ మత సాంప్రదాయాలనే పాటిస్తుందా లేదా? అయితే డాక్టర్ గీతారెడ్డిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఎస్సీ ఎట్లా అయింది అనేటువంటి, తను సొంతంగా ఎస్సీ అనేటువంటి సర్టిఫికేట్తో ఉంది, రెడ్డిని పెళ్లి చేసుకున్నది, తను హిందూ మతంలోనే ఉన్నది, ఆ మతాన్ని మారలేదు. రెడ్డిని పెళ్లి చేసుకుంది కానీ తను మతం మారలేదు. కానీ ఇక్కడ కడియం కావ్య ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది అంటే ఆ ముస్లిం మతంలోకి మారినట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు ఆ కడియం కావ్య పరిస్థితి ఏంటి అనేటువంటిది చెప్పలేనటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గొడవ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా పాత వాళ్ళంతా కడియం శ్రీహరిని వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, 7 ఎమ్మెల్యేలు ఉండడం అనేటువంటిది ఇక్కడ ప్లస్ పాయింట్. 7 ఎమ్మెల్యేలు ఉండేటువంటిది ప్లస్ పాయింట్. చివరి వరకు ఉంటారా లేదా ఈ కొట్లాట, ఈ మతము కులం అనేటువంటి సర్టిఫికేట్ ఇష్యూస్ కూడా చివరి వరకు కూడా వస్తుండొచ్చు. ఎందుకంటే ఆమె ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటే సహజంగా ఆ సాంప్రదాయానికి మారినట్టే లెక్క. ఆ తర్వాత ఆ మతం మారలేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఆర్డీఓలో, ఎంఆర్ఓలో ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నది, చేసుకుంటే ఆ మతం మారినట్టే కదా లెక్క. మతం మారితే పుట్టినటువంటి కులాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో ఆ కులానికి సంబంధించినటువంటి గొడవ ఇంకొక వైపు ఉన్నది, అది మైనస్లు అనుకోండి. సో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ మిగిలినటువంటి అంశాలు. కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అందరినీ కలుపుకోపోగలుగుతారా, కడియం శ్రీహరి మొత్తం మేనేజ్ చేస్తారా అనేటువంటి అంశము. కడియం శ్రీహరి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఓడిపోయేటువంటి టీఆర్ఎస్ పార్టీలో మేము ఎందుకు ఉండాలి అనేటువంటి దానితోటే నేను కాంగ్రెస్లోకి వచ్చాను, కాంగ్రెస్ గెలుస్తుందని కడియం శ్రీహరి చెప్పారు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓటమి అంచుల్లో ఉందనేది అక్కడ గెలిచినటువంటి కడియం శ్రీహరి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే టీఆర్ఎస్ ఎట్లా ఉంది అనేటువంటిది, అభ్యర్థి లేడు, ఓడిపోతుందా గెలుస్తారనేటువంటిది ఇంకా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక బీజేపీ గతంలో కూడా 1,30,000, మొన్న 80,000 వచ్చినాయి, అంతకుముందు 1,30,000, 1,40,000 వచ్చినటువంటి దాంట్లో ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన సొంత ఊరు స్టేషన్ గన్పూర్, అక్కడ నుంచి పీఆర్పీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. స్టేషన్ గన్పూర్ సొంత ఊరు, వర్ధన్నపేట సొంత ఊరు. అయితే వరంగల్ ఈస్టు, వరంగల్ వెస్ట్ అదేవిధంగా పరకాల నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి మొన్న మంచి ఓటింగ్ వచ్చింది. ఒక దగ్గర 60,000, ఒక దగ్గర 30,000, ఒక దగ్గర 40,000 ఓట్లు వచ్చినాయి. మిగిలినటువంటి 4 నియోజకవర్గాలతో పోలిస్తే ఆ 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి.
మొన్న మేయర్కు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 11, 12 కార్పొరేటర్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి ఉన్నది. ప్లస్ ఇవి ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు, నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఎన్నికలు అనేటువంటిది కూడా బీజేపీకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశము. ఓవరాల్గా వరంగల్కు సంబంధించినటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఇంతకు ముందు ఒక్కసారి కూడా బీజేపీ ప్రాతినిధ్యం వహించలేదు. అయితే ఓటింగ్ అనేక సార్లు పెరుగుతూ వచ్చింది. ఓటింగ్ పెరిగింది కాబట్టి ఈసారి పెరుగుతున్నటువంటి నమ్మకము. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుదేలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం అక్కడ పోటీ ఉనికి కోసం మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. అయితే వరంగల్ గడ్డ మళ్ళా టీఆర్ఎస్ వైపు వస్తుందనేటువంటి అనేక ఆశలు పెట్టినా కూడా ఈ కేసులు, ఇవి ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ కేసులు, మిగిలినటువంటి అనేకమైనటువంటి కేసులు ఇప్పటికి కూడా ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేటువంటి విషయం కూడా క్లారిటీ లేదు ఎన్నికల నాటికి. సో అదొకటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్కు సహజంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కు అధికారము, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంత గట్టి అభ్యర్థి అనుకోవచ్చు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు అవి అనుకోవచ్చు. బీజేపీకి సంబంధించినంత వరకు కొంత గట్టి అభ్యర్థి, వరంగల్కు సంబంధించి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, 4 నియోజకవర్గాల్లో బీజేపీ కొంత మంచి ఓటింగ్ తెచ్చుకోగలిగింది. ఇప్పుడు వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్లో కూడా తన సొంత పరిచయాలు ఉపయోగపడతాయి అనేటువంటిది కూడా ఒక చర్చ. సో ఈ విధంగా ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. యాక్చువల్గా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఉండాలి, కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది అనూహ్యంగా. ఆరూరి రమేష్ రావడం కూడా కొంత బీజేపీలో ఉండేటువంటి పాత కార్యకర్తలకు, కొత్త కార్యకర్తలకు మధ్య కొట్లాట వచ్చినా కూడా పెద్ద స్థాయిలో ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు లేకపోవడం కూడా భారతీయ జనతా పార్టీకి మైనస్ అయింది. దాంతో ఆరూరి రమేష్కు లైన్ క్లియర్ అయిపోయింది. కొంత ఆర్థికంగా స్థితిమంతుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కాంట్రాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి కావడం కూడా బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఇట్లా టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్తాయా, బీజేపీకి వెళ్తాయా? టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్తాయా, బీజేపీకి వెళ్తాయా అనేటువంటిది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ తన పైచేయి సాధించడం కోసం ఇప్పటికీ కూడా అక్కడ చేరికలను ప్రోత్సహిస్తున్నది. కింది స్థాయిలో ఉండేటువంటి చేరికలను మాత్రం ప్రోత్సహిస్తున్నది. ఇక టీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. అందులో చేరే వాళ్ళు లేకపోగా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలను, క్యాడర్ను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మా పైనే పూర్తిగా ఆధారపడి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి ఓటింగ్ అంతా కొంత బీజేపీ వస్తుందనేటువంటిది, ప్లస్ కడియం కావ్య హిందూ ముస్లిం సంబంధించినటువంటి అంశం కొంత వస్తుందనేటువంటిది కూడా ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్తున్నారు. ఆరూరి రమేష్ వల్ల వర్ధనపేట, స్టేషన్ గన్పూర్లో కొంత ప్లస్ అవుతుందనేటువంటి అంశము. ఇవన్నీ కలుపుకుంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉండేటువంటి అవకాశం ఇప్పటి వరకు కనబడుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లోకి వెళుతుందా ఏంటి అనేటువంటిది చూడాలి. ఆ బీఆర్ఎస్ ఓట్లు ఎవరు ఎక్కువ చీల్చుకుంటే వాళ్లకు గెలుపు సునాయాసంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ పోటాపోటీలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీలో నరేంద్ర మోడీ చరిష్మా పనిచేసి బీజేపీలో బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఓట్లు పెరిగి గెలిచే స్థితికి వస్తుందా, లేదంటే కాంగ్రెస్కు పోటీ ఇచ్చి కాంగ్రెస్ బీజేపీని వెనక్కి నెట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఆ వరంగల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ గాలి ఉంది కాబట్టి ఆ గాలిలో గెలుస్తుందా అనేటువంటిది చూడాలి. మరి ఈ జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఏప్రిల్ 18 తర్వాత ఈ నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మళ్ళీ కొంత అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పటికైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యన పోటాపోటీ అనేటువంటి విషయాన్ని మాత్రం మనము వరంగల్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానం గురించి చెప్పుకోవచ్చు.